ఏ ఎక్కడిది ఇద్దరు కలిసినా ముగ్గురు కలిసినా కవితమ్మ ముచ్చట్లే. పార్టీకి రాజీనామా పెట్టిందట కదా, అన్నం బాపుగిన పార్టీల పరిస్థితి మంచిగా లేదట కదా, అంతగా ఇద్దరే నడిపిస్తురట కదా అని మాట్లాడుకుంటాన్రు. హౌ మరి 20 ఏండ్లు కవితక్క తరికే అలాగుండే, ఏడిపోయినా కదరే ఏరు. బతుకమ్మ అని విలిచేటోళ్ళు పార్టీల పంచాయతీ ఉట్టి పాష్ పోయే కాడికి వచ్చే కథ. ఇంతకు అన్ని పార్టీల లీడర్ల మాట ఏందో ఇందం పాన్రి. పార్టీకి రాజీనామా చేసి హరీష్ రావు సంతోష్ రావు నడుచుకున్న కవితక్క గురించి బీఆర్ఎస్ లీడర్లు ఏమంటారంటే, బీఆర్ఎస్ పార్టీకి ఒక సంపద హరీష్, ట్రబుల్ షూటర్. ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. కేసీఆర్ పైన జరుగుతున్న కుట్ర, దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు మోడీ ఇద్దరు కూడా ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు, తప్పకుండా ఢిల్లీ దానికి వస్తాడు అన్న భయం మోడీలో ఉంది. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా. మీరంత దిక్కుమాలని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోని ఉంటాడా? మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. 10 ఏళ్లలో గంత అవినీతి జరిగితే కవితకి ఎందుకు కళ్ళు మూసుకుందో గా భాగవతాలు బాపుకు అన్నకు తెలియకుండా వచ్చునా? ఇవాళ మేడం అన్నదే అప్పట్లో కడమ పార్టీలు అంటే ఉల్టా వాళ్ళనే తిడుతుండే. దోచుకొని పంచుకొని ఇవాళ మాట్లాడితే ఎవరు నమ్ముతారు? 10 ఏళ్లుగా యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగింది అనేది ఇలా ప్రూఫ్ అయింది కవిత గారు చెప్పడం వల్ల. ఇందులో కొత్తదనం ఏముంది చెప్పు? కొత్తగా మీరు చెప్పింది ఒకటిగా మోకిలా ప్రాజెక్టు చెప్తే మీరు కొత్తగా మాట్లాడింది ఏం కనబడతలేదు మాకు. ఒకటే రోజు కాబట్టి కొంచెమే మాట్లాడింది అని అనుకుంటా ఉన్నాను నేను. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకా బాగా మాట్లాడాలని కోరుకుందాం. టీఆర్ఎస్ పార్టీ పెద్దలు చేసిన అవినీతిని ఎంత కవిత బయట పెడితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎవరి మాట ఎట్లున్నా రాజకీయం రేపు ఎట్లుంటుందో చూడాలి మరి.